హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక సింపుల్ ట్రిక్ నేను చెప్పబోతున్నాను. దేనికి యూజ్ చేయొచ్చు? ఏదైనా న్యూ స్కిల్ మీరు నేర్చుకోవాలనుకుంటే దాన్ని ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసుకుని మీరు అది ఈజీగా నేర్చుకోవచ్చు. లైక్ కోడింగ్ అయినా, ఏదైనా న్యూ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా, ఆర్ఎల్స్ డాన్స్ నేర్చుకున్నా యూజ్ చేయొచ్చు. అదేంటంటే 5 ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ట్రిక్ అనేది రీడ్. మనం ఏదైతే స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నామో ముందు దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్స్ మనం ఎక్కడ తెలుసుకుంటాం? ఏదైనా గుడ్ బుక్స్ నుంచి కానీ, కొన్ని ఆర్టికల్స్ నుంచి అయినా, కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఈ మధ్య చాలా వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయి. దాని నుంచి గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకోవాలి. సో ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు ప్రెషరైజ్ అయిపోకుండా ప్రశాంతంగా చదివితే మనకి ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ అనేది రికార్డ్ అంటే ఏం లేదండి, ఆలోచించడం. సో ఏదైతే మనం సింపుల్గా చదివామో ఆ టాపిక్ గురించి ఆలోచన చేయాలి. సో అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పి ఒక డీప్ థింకింగ్ అనేది చేయాలి. థర్డ్ స్టెప్ అనేది రీరైట్ అంటే ఏంటి? మనం ఏదైతే చదివామో, ఏదైతే ఆర్టికల్స్లో చదివామో అదంతా మనకు అర్థమయ్యే భాషలో మళ్ళీ రాయటం. నెక్స్ట్ స్టెప్ అనేది రీసైట్ అంటే ఏంటి? మనం ఏదైతే ఇప్పటివరకు విన్నామో, మనం ఏదైతే ఇప్పటివరకు చదివామో దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని రాసామో దాన్ని మనం గట్టిగా ఎవరికైనా చెప్పడం. అంటే మన ఫ్రెండ్స్కి కానీ, మన పక్కన ఉన్న వాళ్ళకి కానీ, నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాని గురించి మళ్ళీ వాళ్ళకి వివరంగా చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఏదైతే ఇన్వాల్వ్ చేశారో టాపిక్స్ని అది మీకు బాగా బలంగా గుర్తుంటాయి. సో ఫోర్త్ స్టెప్ ఇస్ రీసైట్. లాస్ట్ స్టెప్ వచ్చేసి రివ్యూ. ఇప్పటివరకు ఏదైతే చదివామో దాన్ని మళ్ళీ ఒక గంట తర్వాత, ఆర్ఎల్స్ 1 డే తర్వాత, ఆర్ఎల్స్ కొన్ని రోజుల తర్వాత దాన్ని మళ్ళీ రికాల్ చేసుకోవడం. సో దీన్ని బట్టి మనకి ఎంత గుర్తుందో, ఎంతవరకు గుర్తుందో, ఇంకెంత ప్రాక్టీస్ చేయాలనేది మనకి తెలిసిపోతుంది. సో ఇవే 5 స్టెప్స్ అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.